తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తప్పేం కాదు. డ్రీమ్ బిగ్ అన్నట్లుగా చారిత్రక విజయం ఎప్పుడు అసాధారణ లక్ష్యంతోనే మొదలవుతుంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్న నినాదాన్ని తీసుకున్న వైనాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తున్నారు. సాపేక్షంగా చూస్తే ఇదేమి అసాధ్యమైన అంశం కాదు. ఎందుకంటే మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఒక వర్గం తీవ్రమైన వ్యతిరేకతతో ప్రచారం చేస్తున్నప్పటికీ ఏపీ అధికార పార్టీకి సానుకూల అంశాలు ఎక్కువగా ఉండడం దేనికి సంకేతం? అదే సమయంలో ఆ పార్టీ ప్రత్యర్థులైన టీడీపీ, జనసేన, బీజేపీలు విజయం కోసం చెమటలు చిందించడం చూస్తేనే వైసీపీ ఎంత బలంగా ఉందన్న విషయం అర్థమవుతోంది. అలాంటప్పుడు వై నాట్ 175 అంటూ నినదించడం అత్యాసేమీ కాదన్న మాట కూడా వినిపిస్తోంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య రీతిలో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ఇప్పుడు అంతకు మించిన స్థానాల్లో గెలుపు సాధ్యమేనా అంటే అవునన్న సమాధానం వస్తోంది. కాకుంటే చిన్నపాటి ఫార్ములాను ఫాలో అయితే అనూహ్య గెలుపు పక్కా అన్న వాదనలు వినిపిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 151 స్థానాల్ని చూస్తే అందులో కనిష్టంగా ఉన్న మెజారిటీ 25 ఓట్లు అయితే గరిష్టంగా వచ్చిన మెజారిటీ 90,110. ఈ గణాంకాలతో ఏం చెప్పబోతున్నారంటారా? కాస్త డీటెయిల్డ్గా వినేయండి. గత ఎన్నికల్లో గెలిచిన 151 స్థానాల్లో 10,000 కంటే తక్కువ మెజారిటీ వచ్చిన సీట్లు 44, ఓడిన సీట్లు 24, మొత్తంగా 68 సీట్లు. వీటిల్లో 12 అసెంబ్లీ స్థానాల్లో 5,000 కంటే తక్కువ మెజారిటీతో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 22 మంది ఎమ్మెల్యేలు 5,000 నుంచి 10,000 లోపు మెజారిటీతో విజయం సాధించారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో డేంజర్ బెల్ మోగించే నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి ఇవే అవుతాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 10,000కు మించి మెజారిటీ సాధించడం అంటే మెజారిటీలో 30% తగ్గినా కూడా గెలుపు ధీమా ఉన్నట్లే. అందుకే 10,000 కంటే తక్కువ మెజారిటీ వచ్చిన 44 స్థానాలతో పాటు విపక్షాలు గెలిచిన 24 స్థానాల మీద ప్రత్యేక శ్రద్ధను ప్రదర్శిస్తే వై నాట్ 175కు దగ్గరగా వెళ్లొచ్చన్న మాట వినిపిస్తోంది. అధికార పార్టీకి తొలుత తాను ఓడిన 24 స్థానాల మీద ఎక్కువ ఫోకస్ చేయడంతో పాటు 5,000 కంటే తక్కువ మెజారిటీ వచ్చిన 12 స్థానాల మీద ప్రత్యేక ఫోకస్ పెడితే అనూహ్య ఫలితాలకు అవకాశం ఉంటుందన్న మాట వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో 5,000 కంటే తక్కువ మెజారిటీ వచ్చిన 12 నియోజకవర్గాల్ని చూస్తే నియోజకవర్గం మెజారిటీ విజయవాడ సెంట్రల్లో 25, తిరుపతి 708, పొన్నూరు 1,112, నెల్లూరు సిటీ 1988, తణుకు 2,195, నగరి 2,708, కొత్తపేట 4,038, ఏలూరు 4,072, యలమంచిలి 4,146, తాడికొండ ఎస్సీ కేటగిరీ నుంచి 4,433, ప్రతిపాడు 4,611, జగ్గయ్యపేట 4,778. అదే సమయంలో 10,000 కంటే తక్కువ మెజారిటీ వచ్చిన 22 స్థానాలు, వాటి మెజారిటీని చూస్తే రామచంద్రపురం 5,168, మంగళగిరి 5,337, కర్నూలు 5,353, ముమ్మిడివరం 5,547, శ్రీకాకుళం 5,777, మచిలీపట్నం 5,851, విజయనగరం 6,417, నరసాపురం 6,436, ప్రతిపాడు ఎస్సీ కేటగిరీ నుంచి 7,398, తాడిపత్రి నుంచి 7,511, విజయవాడ వెస్ట్ 7,671, పెడన 7,839, పీలేరు 7,874, అనకాపల్లి 8,169, చిలుకలూరిపేట 8,301, బొబ్బిలి 8,352, భీమవరం 8,357, కాకినాడ రూరల్ 8,789, సంతనూతలపాడు 9,078, కైకలూరు 9,357, భీమిలి 9,712, వేమూరు ఎస్సీ కేటగిరీ నుంచి 9,999, 10,000 కంటే తక్కువ మెజారిటీ వచ్చిన 34 స్థానాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం ద్వారా అనూహ్య ఫలితాలకు అవకాశం ఉంటుంది. ఆ దిశగా వైసీపీ ఇప్పటికే వ్యూహరచన చేసిందన్న మాట వినిపిస్తోంది. దీనికి విరుగుడుగా విపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.